హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము మిరప పంట సాగు చేస్తున్న తోటలో ఉంటున్నాము. ఈ మిరప పంటకి ఎలాంటి నేలలు అనుకూలం, తర్వాత మిరప పంటలో ఎలాంటి రకాలు పెట్టుకుంటే మంచి ఆదాయం వస్తుంది, మంచి గిట్టుబాటు వస్తుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా మిరప పంటలో చీడపీడల నివారణ మరియు తెగుళ్ళు నివారణ, తర్వాత ఇది మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఈ మార్కెటింగ్ ఏ టైంలో మనం ఈ మిరప పంటని కోయాలి, తర్వాత ఎలా అమ్ముకోవాలి అనే విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము ఈ చిల్లి అంటే మిరప సాగు పూర్తి సమాచారం, మిరప సాగు పెట్టినప్పటి నుంచి కోత కోసేంత వరకు కూడా అన్ని విషయాలు క్లుప్తంగా నేర్చుకుందాం. అదేవిధంగా ఎన్ని కోతలు వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎకరాకి ఎంత పెట్టుబడి వస్తుంది, ఎంత లాభం వస్తుంది అనే విషయాలు కూడా మనం అన్ని విషయాలు చక్కగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంటు ఈ మిరప వచ్చేసి చాలా మంచి దిగుబడి వచ్చిందని చెప్పవచ్చు. ఒక్కో చెట్టుకు దాదాపు 10 కేజీల దాకా కూడా కాత బాగా కాసింది. ఈ మిరప పంటలో సస్యరక్షణ పనులు, తెగుళ్ళు నివారణ తదితర అంశాలు పూర్తిగా ఈ వీడియో ఎండి వరకు చూస్తే కనుక అన్ని విషయాలు బాగా అర్థమయ్యేలాగా నేను వివరిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హైటెక్ అన్నదాతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిరప పంట గురించి మనతో అన్ని విషయాలు మాట్లాడడానికి సత్యసాయి జిల్లా కనకానపల్లి మండలం తూమిసర్ల గ్రామానికి చెందిన జయచంద్ర మనతో వారి యొక్క అనుభవాలు, పంట యొక్క స్థితిగతులు అన్ని విషయాలు మాట్లాడడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చెప్దాం. ఆసాడులో రకాలు ఉంటాయి, బేడాల్లో ఉంటాయి. మనం పెట్టింది ఏదైతే మిర్చి, ఇది మన ఇంట్లో కూడా ఇంట్లోకి కాయగూరలకు వాడుకోవచ్చు. ఇది ఎకరాకి ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. ₹1,00,000 ఎకరాకి ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. మనం ఇత్తనం తెచ్చినప్పటి నుంచి కాయ వచ్చేళ్ళకి 75 డేస్ పడుతుంది. 75 రోజులకి కాపు 75 డేస్ కటింగ్ వస్తుంది. 75 డేస్ కటింగ్ వస్తుంది. మనం 75 తర్వాత మనం మందులు బాగా డే బై డే ఖచ్చితంగా కొడతా ఉండాలి. మందులు పర్ డే 1 వీక్ మ్యాక్సిమం 2 టైమ్స్ ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఈజీగా మనకి ఎకరాకి 1 లాక్ ఈజీగా పెట్టుబడి వస్తుంది. 75 డేస్ తర్వాత కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మందు కొట్టేది, మళ్ళీ పూత వస్తుంది, మళ్ళీ కటింగ్ తీసుకుంటుంది. మ్యాక్సిమం అంటే మనం బాగా పెట్టుకుంటే 4 కటింగ్స్ బాగా తీసుకోవాలి. 4 కటింగ్స్ కటింగ్ అన్నాక మంత్లీ ఒకసారి కటింగ్ పడుతుంది. ఒకసారి స్టార్ట్ అయినాక నెలకోసారి కటింగ్ ఖచ్చితంగా పడుతుంది. 4 months 5 months వరకు మన చెట్టు బాగా పెట్టుబడి పెట్టుకుంది, చెట్టు బాగుంటుంది, దానికి తీసుకోవచ్చు. ఇప్పుడు విత్తనం ఎంత అయింది, ఎంత ఎన్ని ఎకరాలకి ఎంత విత్తనం? ఇది 2 ఎకరాలు మొత్తం 65,000 మొక్క తెచ్చినాం. 65,000 మొక్క. ఒక మొక్క ఎంత పడింది? ఒక మొక్క అంటే మనకి 9 పైసా, అంటే మనమే నర్సరీలో మనమే ఎత్తుని తెచ్చి మనం పోపియాలి. అవును, ముందుగానే ఆర్డర్ ఇచ్చేసి డైరెక్ట్ నారు కొంటే ₹100 పడుతుంది. ఓకే, నారు కొంటే ₹100 పడుతుంది ఒక మొక్క. మనం ఆర్డర్ ఇచ్చి తెచ్చినామంటే ₹9 పడుతుంది. 9 పైసా పడుతుంది. ఇప్పుడు ఈ 2 ఎకరాలకి ఎంత మొక్క అయింది బాబు? 65,000 మొక్క. 65,000 మొక్క. ఇప్పుడు ఇది ఎన్ని నెలలు మొక్క? ఇది ఇప్పుడు అది వచ్చి అంటే ఒక 3 days బ్యాక్, అది వచ్చి 56 డేస్. దీనికి ఒక 1 వీక్ డిఫరెన్స్ ఉంటుంది. 56 రోజుల మొక్క ముందు ఉంది కొంచెం. అది ఇది వచ్చి 50 రోజుల మొక్క. 50 రోజుల మొక్క. అప్పుడే కాత అక్కడ 20 days లో పీకాల్సింది కటింగ్. 10-15 days ఖచ్చితంగా పీకాల్సింది. ఇది ఒక కొంచెం అటు 1 వీక్ లేట్ అవుతుంది. దానికన్నా ఏమి ఇత్తనం ఇది అంటే ఆసాట్ 1. ఇది ఎవరన్నా మీకు రిఫర్ చేసినారా ఎట్లా? అప్పటి నుంచి నాడుతున్నాం. ఎన్నేళ్ళు అంటే? దాకా 4 years నుంచి నాడుతున్నాం. 4 years నుంచి ఇదే పంట, మిరప పంట. మరి అప్పటికి ఏమన్నా లాభాలు? పెట్టుబడి వస్తుంటే రేట్ ఉంటే గెటిన్ అవుతాము, లేదంటే అంతే. మినిమం ఒక ₹30 ₹25 ఉంటే పర్ కేజీ ఏదో గెటిన్ అవుతాము. లేదు 10, 15, 10, 5, 8 రూపీస్, 10 రూపీస్ మినిమం 15 రూపీస్ అన్న ఉంటే ఏదో మన పెట్టుబడి వెళ్తుంది. లేదంటే ఇంకా లాస్. దీంతో పాటు ఇంకా ఏమైనా పంటలు వేసుకుంటారా? అక్కడ
అట్లా చెనిక్కాయ అదంతా అటువైపు కదా. ఆ పక్క అంతా చెనిక్కాయ అంది మాది. ఇది మధ్యన ఏ ఊరు అడ్రస్? తూమిచెర్ల, కనగానపల్లి మండలం, కనగానపల్లి మండలం, సత్యసాయి జిల్లా, కనగానపల్లి మండలం, తూమిచెర్ల గ్రామం. ఈ రైతు పేరు జయచంద్ర. ఓకే, రైట్. మిరప పంట ఆంధ్రప్రదేశ్లో 1,77,000 హెక్టార్లలో సాగు చేయొచ్చు. 7,97,000 టన్నుల ఉత్పత్తితో భారతదేశంలోనే అత్యధిక ఉత్పాదకతో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. దీనికి వాతావరణం ఎలాంటిది అంటే, మిరప వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సమశీతోష్ణ మండలపు పంట. మధ్యస్థ తేమ, పచ్చదనము మరియు కాయ పండుబారు సమయంలో పొడి వాతావరణం మిరపకు అనుకూలం. నేలలు: వర్షాధారపు పంటకు నల్ల నేలలు, నీటి ఆధారపు పైరుకు నల్ల నేలలు, చల్కా నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. నేల తయారీ ఎలా చేసుకోవాలంటే, మిరపకు మెత్తటి దుక్కి కావాలి. 3-4 సార్లు దుక్కి దున్ని 2 సార్లు గుంటకు తోలాలి. విత్తన మోతాదు: నారు పెంచేందుకు సెంటుకు 650 గ్రాములు విత్తనం మరియు ఎదజల్లేందుకు ఎకరాకి 2.5 కేజీల విత్తనం కావాలి. సంకర రకాలైతే ఎకరానికి 80 నుంచి 100 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి: కిలో మిరప విత్తనానికి మొదటగా రసం పీల్చే పురుగుల నివారణకు గాను 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ను మరియు తెగుళ్ల నివారణకు గాను 3 గ్రాముల మెంకోజెట్ మందులను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 5 నుంచి 10 గ్రాముల ట్రైకోడర్మవిరిడి వంటి శిలీంద్ర నాశక మందుతో కూడా విత్తన శుద్ధి చేయవచ్చును. నారుమడి యాజమాన్యం: మిరపలో ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువులు వేయాలి. 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్లు ఎత్తు ఉండేటట్లు ఎత్తైన నారుమడులు చేసి మధ్యలో 30 సెంటీమీటర్లు కాలువలు తీయాలి. సెంటు నారుమడిలో 650 గ్రాముల విత్తనం 5 సెంటీమీటర్ల ఎడంలో వరుసల్లో విత్తుకోవాలి. విత్తనంతో పాటు సెంటు నారుమడికి 80 గ్రాముల ప్రొఫినిల్ గుళికలను వాడినచో రసం పీల్చు పురుగులను నివారించవచ్చు. సెంటుకు 1 కిలో వేపపిండి వేయాలి. 1% బోర్డో మిశ్రమం లేదా లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటిలో కలిపిన మందు ద్రావణంతో నారుమడిని 9వ రోజు 15వ రోజు తడపాలి. 6 వారాల వయసు గల మొక్కలు నాటుకోవచ్చు. ఇకపోతే ఈ మిరపలో రకాలు G3. ఈ రకం ఎలా ఉంటుందంటే, పొడవు కాయలు, వర్షాధారపు పైరుకు అనుకూలం. దిగుబడి వర్షాధారంగా 5 నుంచి 7 క్వింటాళ్ళ వరకు ఎకరాకి ఉంటుంది. నీటి వసతి కింద అయితే 15 నుంచి 18 క్వింటాళ్ళు హెక్టార్కు దిగుబడి వచ్చే అవకాశం G3 ఉంటుంది. G4 భాగ్యలక్ష్మి ఉంటుంది. కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి. పచ్చికాయకు, ఎండుకాయకు అనుకూలం. వైరస్ను తట్టుకుంటుంది. దిగుబడి 40 నుంచి 45 క్వింటాల వరకు హెక్టార్కి వస్తుంది అన్నమాట. G5 ఆంధ్రజ్యోతి. కాయలు పొట్టిగా లావుగా ఉంటాయి. నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో నీటి వసతి కింద సాగుకి అనుకూలం. దిగుబడి 40 నుంచి 50 క్వింటాల వరకు హెక్టార్కి ఇదవుతుంది. CA 960 సింధూర్. కాయలు పొడవుగా లావుగా ఉంటాయి. పచ్చిమిర్చికి అనుకూలం. నీటి వసతి కింద దీన్ని వేసుకోవచ్చు. త్వరగా కాపుకు వస్తుంది. కారం తక్కువ, నీటి ఎద్దడిని తట్టుకోగలదు. వేసవి పైరుకు అనుకూలమైన రకం. దిగుబడి 50 నుంచి 55 క్వింటాల వరకు హెక్టార్కి వస్తుంది అనమాట. LCA 200 కిరణ్. పొడవైన కాయలు, నీటి ఆధారపు పైరుకు అనుకూలం. దిగుబడి 40 నుంచి 45 క్వింటాల హెక్టార్కి వస్తుంది. LCA 1068 అపర్ణ. లావైన మరియు పొడవైన కాయలు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలో నీటి వసతి కింద పచ్చిమిర్చి, ఎండుమిర్చికి అనుకూలంగా ఉంటుంది. దిగుబడి 30 నుంచి 40 క్వింటాలు హెక్టార్కి వస్తుంది అనమాట. LCA 235 భాస్కర్. కాయల పొడవు తక్కువగా, కారం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో వర్షాధారంగా మరియు నీటి వసతి కింద సాగుకు అనుకూలం.
వైరస్ను బాగా తట్టుకుంటుంది. అన్ని జిల్లాలకు అనుకూలం. దిగుబడి 50 నుంచి 60 క్వింటాల్లో హెక్టార్కి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. LCA 206 ప్రకాష్ పొడవైన కాయలు గల రకం. పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి రెండు దానికి అనుకూలం. వర్షాధారం కింద సాగు చేసుకోవచ్చు. ఇది జాతీయ రకం అన్నమాట. దిగుబడి 45 నుంచి 50 క్వింటాలు హెక్టార్కి ఉంటుంది. LCA 305 లామ్ 305 అనమాట. పొడవైన లావైన కాయలు కలిగిన రకము. పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి, నీటి ఆధారపు పైరుకు అనుకూలం ఉంటాయి. ఇకపోతే LCA 353, LCA 625, LCA 620, డాక్టర్ YSRHU సిరి 616, డాక్టర్ YSRHU క్రాంతి LCA 657 లాంటి రకాలు కూడా ఉన్నాయి. ఇవి మంచి దిగుబడిలో కూడా వస్తాయన్నమాట. ఇకపోతే చైత్ర, తన్వి, LCS 111 ఇవన్నీ వస్తాయన్నమాట. ఇంకోపోతే పాప్రికా రకాల కాయలు లావుగా పొడవుగా ఉండి కారం తక్కువగా ఈ రంగు ఎక్కువగా ఉంటుంది. ఈ రకాలను ఊరగాయ పచ్చళ్ళకు, సాలాడ్స్ తయారీకి, ఒలియోసిసస్ ఎక్కువగా వాడతారు. ఈ రకమైన యూరోపియన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రకాల ప్రాముఖ్యం దృష్టిలో పెట్టుకొని లామ్ ఫామ్లో 1985 సంవత్సరం నుండి ఎగుమతికి అనుకూలమైన రకాల రూపకల్పనకు చర్యలు చేపట్టడం జరిగింది. మన రాష్ట్రంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండించే లంక మిరపకాయలు, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పండించే లావుకాయ రకాలను అమెరికా, జపాన్, ఆఫ్రికా రకాలతో సంకరం చేసి మన రాష్ట్ర పరిస్థితులను అనువైన రకాలను రూపొందించడం జరిగింది. దీని ఫలితంగా LCA 424, 436లను విడుదల చేసింది. ఇవన్నీ మంచి రకాలు అన్నమాట. విత్తే సమయం ఖరీఫ్లో అయితే జూలై, ఆగస్టులో విత్తుకోవచ్చు. రబీ అయితే అక్టోబర్, నవంబరు నెలల్లో మనం విత్తే టైం అన్నమాట. విత్తనాలను ఎండబెట్టుకోవట. కలుపు తక్కువగా ఉండి తేమగా నిల్వ ఉంచుకోగల నల్లరేగడి నేలల్లో జూలై ఆఖరి వారం నుండి ఆగస్టు మొదటి వారం వరకు శుద్ధి చేసిన విత్తనాలను చాలలో ఎదబెట్టుకోవాలి. ఎదబెట్టే ముందు నేలను బాగా కలిదున్ని మూలసాలను వేసి నేలను సదును చేయాలి. తర్వాత సాళ్ళ గుంటక వెనక అక్కడి బుర్రలతో విత్తనాలను 2 సెంటీమీటర్ల లోతు మించకుండా ఎదబెట్టాలి. ఈ పద్ధతిలో ఎకరాకి 2.5 కేజీ విత్తనం అవసరమవుతుంది. మిగిలిన యాజమాన్య పద్ధతులన్నీ నాట్లు వేసి పెంచిన తోటల్లో ఆచరించినట్లే ఆచరించాలి. ఎదబెట్టిన తోటలు 15 నుంచి 20 రోజులు అంటే 15 నుంచి 20 రోజులు ముందుగా కోతకు వచ్చి అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుందన్నమాట. ప్రధాన పొలం తయారీ. పొలాన్ని వేసవిలో బాగా లోతుగా దున్ని నేల లోపలి పొరల్లో సూర్యరశ్మి సోకేటట్లు చేసినట్లయితే వేరుపురుగుల వంటి చీడపీడల ఉధృతి తగ్గుతుంది. తొలకరి మొదలైనప్పుడు జనుము, పిల్లిపెసర, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి అవి పూత దశకు చేరినప్పుడు భూమిలో బాగా కలిగి దున్నడం వలన భూసారం పెరగడమే కాకుండా నేల బాగా గుల్లబారి మిరప మొక్కలు దృఢంగా పెరుగుతాయి. పచ్చిరొట్ట చీకిన తర్వాత నేలను బాగా దున్ని ఆఖరి దిక్కులో ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 200 కేజీల వేపపిండి వేసుకోవాలి. 90 కేజీల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కేజీల ట్రైకోడర్మీ శిలీంద్రపు పొడిని కలిపి 12-15 రోజులు నీటిలో ఉంచి శిలీంధ్రం వృద్ధి చెందిన తర్వాత భూమిలో కలియదున్నడం వలన మొక్క తొలిదశలోనే నేల ద్వారా ఆశించే తెగుళ్లను నివారించవచ్చు. వేరుపురుగు సమస్య ఉన్న నేలల్లో ముందు జాగ్రత్త చర్యగా ఎకరాకి 10 నుంచి 12 కిలోల 3% కార్బోఫ్యూరిన్ గుళికలు ఆఖరి దుక్కులో వేయాలి. దీనివలన తొలిదశలో మొక్కలు నాశించే రసం పీల్చే పురుగులు కూడా నివారించబడతాయి. ఎరువులు కలిగి దున్నిన తర్వాత మూలసాలు వేసి గుంటకతో నేల చదువు చేయాలి. తర్వాత మార్కర్ వేసి మొక్కలు తగినంత దూరంలో నాటుకోవాలి. తయారైన నారుని వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే సాయంత్రం వేళల్లో ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటే ముందు నారుని 10 లీటర్ల నీటికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మరియు 10 గ్రాముల కార్బండిజం కలిపిన మందు ద్రావణంలో 5 నిమిషాలు ముంచి
నాటుకోవాలి. నాట్లు వేసేటప్పుడు మొక్కలను వేరు మడత పడకుండా పాదులలో నాటుకోవాలి. తర్వాత మొక్క చుట్టూ మట్టిని అదిమినట్లయితే నేలలోని గాలి బయటకు నెట్టబడుతుంది. సూటి రకాలైతే సాగుకు పాదుకు 2 మొక్కలు, సంకర రకాలైతే పాదుకు 1 మొక్క చొప్పున నాటాలి. జూలై ఆగస్టు మాసంలో విత్తన నారు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉన్నట్లు మొక్కలు నాటుకోవాలి. నేల స్వభావం, అంతర్కృషి చేసే విధానం మరియు ఎంపిక చేసుకున్న సూటి లేదా సంకర జాతి వంటి అంశాలను బట్టి ఈ వరుసలు మరియు మొక్కల మధ్య దూరం మార్చుకోవలసి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం. ఎగుమతులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మిరపను పండించాలంటే సేంద్రియ ఎరువులను విరివిగా ఉపయోగిస్తూ రసాయనిక ఎరువుల మోతాదును తగ్గించుకుంటూ సమగ్ర పోషక యాజమాన్యం పాటించి తద్వారా భూసారం క్షీణించకుండా జాగ్రత్త పడాలి. సేంద్రియ ఎరువులు. ఎకరాకి ప్రతి సంవత్సరం 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును ఆఖరి దిక్కులో కలిగి ఉండాలి. మిరప సాగుకు ముందుగా తొలకరి మొదలవుతూనే ప్రధాన పొలంలో జనుము, పెసరాల వంటివి ఇది చేయాలి. జూన్ 15-20 తేదీల్లో నాటినట్లయితే ఆగస్టు నెల వారంలో నేలను దున్ని చేయవచ్చు. ఈ విధంగా నేల ద్వారా సంక్రమించే ఎండు తెగుళ్ళు, వేరుకుళ్ళు వంటివి నివారించవచ్చు. 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల యాపిండి, 2 కేజీల ట్రైకోడర్మీ శిలీంద్రపు పొడిని 12-15 రోజులు నీడలో ఉంచి చేయాలి. రసాయనిక ఎరువులు. నత్రజని పంట అన్ని దశల్లోనూ, భాస్వరం యొక్క తొలి దశలోనూ, పొటాషియం పూత పిందె దశలోనూ అవసరమవుతాయి. నత్రజని యొక్క మరియు కాయ ఎదుగులకు నత్రజని మొక్క మరియు కాయ ఎదుగుదలకు, భాస్వరం వేర్లు పెరుగుదలకు, భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. పొటాషియం కాయకు మంచి రంగునిచ్చి కాయ బరువు పెంచడమే కాకుండా మొక్కకు రోగనిరోధక శక్తినిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సిఫార్సు మేరకు ఎరువులను అందించాలి. ఎకరాకి 120 కేజీల నత్రజని, 24 కేజీల భాస్వరం, 48 కేజీల పొటాషు, యూరియా, తర్వాత 150 కేజీల సింగల్ సూపర్ ఫాస్ఫేటు, 80 కేజీల మ్యారట్ ఆఫ్ పొటాష్ అందించే ఎరువులు వేయాలి. మొత్తం భాస్వరం ఎరువును ఆఖరి దిక్కులో లేదా నాట్లు వేసే సమయంలో వేయాలి. నత్రజని, పొటాష్ ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా వేయాలి. 65 కేజీల యూరియా, 20 కేజీల మ్యారట్ ఆఫ్ పొటాష్ చొప్పున మొక్కలు నాటిన 30వ రోజు, 60వ రోజు, 90వ రోజు మరియు 120 రోజుల్లో వయసులో 4 దఫాలుగా వేయాలన్నమాట. ఎరువులు వేసినప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. యూరియాని వేపపిండితో కలిపి వేయడం వల్ల నత్రజని వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా మొక్కలను చీడపీడల నుండి రక్షణ కల్పించబడుతుంది. రసాయన ఎరువులను కాంప్లెక్స్ ఎరువుల కంటే సూటి ఎరువులు రూపంలో చేసుకుంటే మంచిది. విచక్షణరహితంగా కాంప్లెక్స్ ఎరువులు వేయడం వలన పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. అవసరమైన దానికంటే అధికంగా భాస్వరం వేయడం జరిగి అది నేలలో స్థిరీకరింపబడుతుంది. దీనివలన మొక్కకు ఇతర సూక్ష్మ పోషకాలు అందక ఈ పోషక లోపాలు ఏర్పడే కాకుండా మొక్కల రోగ నిరోధక శక్తి తగ్గడం, కాయ తాలు అయిపోయి ఏర్పడడం వంటి పరిమాణాలు ఇదైపోతుంది అనమాట. అదేవిధంగా జింకు లోపం, బోరాన్ లోపం ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు పాటించుకోవాలి. తర్వాత నీటి యాజమాన్యం. మిరప అధిక తేమను బెట్టను తట్టుకోలేదు కాబట్టి నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. మిరపకు తేమ అధికైనప్పుడు పూత రాలడంతో పాటు పంటను తెగుళ్ళ నుంచి దిగుబడులు తగ్గుతాయి. అదేవిధంగా పంట బెట్టకు గురై పూత రాలిపోవడమే కాకుండా కొత్త రెమ్మలు ఏర్పడవు. పైరుకు ఇవ్వవలసిన తడుల సంఖ్య మరియు తడుల మధ్య వ్యవధి నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులను ఆధారపడి ఉంటుంది. నల్లరేగల్లో అయితే 3 వారాలకు ఒకసారి, తేలిక నేలలో అయితే 10-15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. వేసవి పంటకైతే 5-6 రోజులకు ఒకసారి ఇవ్వాలి. నల్లరేగడి నేలల్లో నీరు ఎక్కువగా పారించకూడదు. నీటి తడులు ఇచ్చిన వెంటనే వర్షాలు పడినట్లయితే నేలలో తేమ అధికమై మొక్కలు తలవాల్చి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట.
తర్వాత యాజమాన్య పద్ధతులు. సిఫార్సు చేసిన మోతాదులో 260 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 48 కేజీల మ్యారట పొటాషియం ఎరువులు వేసుకోవాలి. నత్రజని ఎరువులు సిఫార్సుకు మించి వాడితే పురుగు ఉధృతి పెరుగుతుంది. సహజంగా వాడే అన్ని రకాల పురుగు మందులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నందువలన కేవలం పురుగు మందుల ద్వారా ఈ తామర పురుగు నివారించవచ్చు. విచక్షణారహితంగా పురుగుల మందులు వాడడం వల్ల ఈ పురుగులు గుడ్లు పెట్టి సామర్థ్యం పెంచుకుంటుంది. రైతులు సామూహికంగా ఎకరాకి 20 నుంచి 30 జిగురు పూసిన నీలి రంగు మరియు పసుపు రంగులు ఆటలను అమర్చుకోవాలి. యాప నూనె 10,000 ppm, 1 మిల్లీలీటర్లు అజాడిరిక్టిన్ 1500 ppm, 3000 ppm, 2 మిల్లీలీటర్లు నీటికి చొప్పున ఇతర మందులతో కలిపి సర్పు లేదా జిగురు మందును కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఇతర యాజమాన్య పద్ధతులు. వైరస్ను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. ముందుగానే గట్ల మీద వైరస్ క్రిములకు సావరాలుగా ఉన్న కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 2.5 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పొలం చుట్టూ 2-3 వరుసలు జొన్న లేదా మొక్కజొన్న పంటను రక్షణ పంటగా వేసుకోవాలి. సేంద్రియ ఎరువులు అధికంగా వాడి ఎరువుల సమతుల్యతను పాటించాలి. సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా చూసుకోవాలి. విత్తన శుద్ధి కంపల్సరీగా చేయాలి. 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ పురుగు మందుతో శుద్ధి చేసి మొక్కజొన్న దశలో రసం పీల్చు పురుగును నియంత్రించాలి. వైరస్ నివారణకు మందు లేదా కనుక లేదు కనుక వాటి వ్యాప్తికి దోహదపడే రసం పీల్చే పురుగులను అరికట్టడం ద్వారా వైరస్ను సమర్థంగా నిర్మూలించుకోవాలి. పొలంలో అక్కడక్కడ ఆయిల్ లేదా గ్రీజు పూసి నట్టలను వేసుకోవాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి కాల్చేయాలి. పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 25 మిల్లీల లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. 0.25 మిల్లీలు. తామర పురుగు నివారణకు ప్రొసోనిల్ 0.3% గుళికలు నాటిన 15 రోజులకు మరియు 45 రోజులకు ఎకరాకి 8 కేజీల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు వేయాలి. పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా స్ప్రోనోసాడ్ 0.25 లేదా థయోరిన్ 1.5 గ్రాములు 1 లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి తామర పురుగును నివారించుకోవచ్చు. తెల్లదోమ నివారించుకోవడానికి 5% వేపగింజల కాషాయం లేదా ఎసిటామిఫ్రిడ్ 0.5 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా స్వెరోమిసిన్ 1 మిల్లీలీటర్లు మందులను మార్చి వారానికి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. మిరప కోతలు. పంట దిగుబడి అధికంగా పొందడానికి చెట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడు కోసి పట్టలపై కానీ సిమెంటు కళ్ళాలపై కానీ ఆరబెట్టడం శ్రేష్టం. వర్షాధారపు పైరుకు 3-4 కోతలు, నీటి ఆధారపు పైరుకు 6-8 కోతలు కోయాలి. ఈ విధంగా అన్ని సూచనలు పాటించి రైతులు అభివృద్ధి చెందుతారని హైటెక్ అన్నదాత ఆశిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.